హైదరాబాద్‌లో చాలా మంది అపార్ట్‌మెంట్‌లలో తీసుకుందాం అనుకుంటారు. 30 లక్షల్లో, 40 లక్షల్లో అంటే కేవలం 50 లక్షల లోపు అయితే మిడిల్ క్లాస్ మెంబర్స్ అయితే చాలా మంది దొరుకుతుందేమో అని అయితే చూస్తారు. అందులో 3 బీహెచ్‌కే ఎక్కడైనా ఉందా అని అంటే గనక అసలు ఏ ఏరియాలో దొరుకుతుంది? ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలా మంది అయితే 40 లక్షల్లో, 50 లక్షల్లో ఈ బడ్జెట్‌లో ఒక 3 బీహెచ్‌కే తీసుకుందామని అనుకుంటారు హైదరాబాద్‌లో. అసలు దొరికే అవకాశం ఉందంటారా? హైదరాబాద్ లోపల మనకి ఔటర్ రింగ్ రోడ్ ఔట్ సైడ్ గాకుండా మనకి ఇన్‌సైడ్ అసలు దొరికే అవకాశం ఉందంటారా? 40-50 లాక్స్‌లో ఫ్లాట్ అనే డ్రీమ్ ఇప్పుడు మనకి హైదరాబాద్‌లో లేదండి. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ 1 or 2 బీహెచ్‌కే ఫ్లాట్స్. ఓకే. ఎందుకంటే హైదరాబాద్ ఒకప్పుడు అఫోర్డబుల్ సిటీ అనేది. వెన్ కంపేర్ టు ద మెట్రో సిటీస్, వేరే మెట్రో సిటీస్తో పోల్చుకుంటే హైదరాబాద్ని ఎక్కువ అఫోర్డబిలిటీ ఉండేది మనకి హైదరాబాద్లో. కానీ లాస్ట్ 10 years నుంచి మనం చూసుకుంటే అఫోర్డబిలిటీ మనం కోల్పోతున్నాం. ఎందుకంటే ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై. ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది. సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆల్సో విల్ గో హై. సో సిమిలర్లీ ఇప్పుడు అదే జరిగింది హైదరాబాద్లో కూడా. సో హైదరాబాద్లో మీకు ఒక 40-50 lakhsలో మీకు ఫ్లాట్ కొనాలంటే కొన్ని ఏరియాస్ లైక్ బీరంగూడ, అమీన్పూర్, చందానగర్, ఓకే, దిల్సుఖ్ నగర్ అవుట్స్కర్ట్స్, హయత్ నగర్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే మీకు సెకండ్ హ్యాండ్లో మీకు ఆ ప్రైజెస్కి ఫ్లాట్స్ దొరుకుతాయి. ఓకే. కొత్త ఫ్లాట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 2 BHK ఇన్ హైదరాబాద్ మీకు 45 lakhs నుంచే స్టార్టింగ్ ఉంది. దానికంటే తక్కువ విత్ ఇన్ సిటీ లిమిట్స్లో మీకు ఫ్లాట్స్ అయితే లేవు. కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గరికి వెళ్తే మీకు 2 BHK మీకు 68 lakhs నుంచి 1.2, 1.5 వరకు ఉంది. ఇప్పుడు కమింగ్ టు ప్రెస్టీజ్ గ్రూపే అనుకోండి. ప్రెస్టీజ్ కానీ, అపర్ణ కానీ, మై హోమ్ లాంటి బ్రాండ్స్ తీసుకుంటే మీకు 2 BHK కూడా యు ఆర్ పేయింగ్ 1.4 నుంచి 1.75 ప్రైస్. సో మీకు ఆ 40-50 lakhs అనేది ఒకప్పుడు ఏదైతే మనం మాట్లాడుకునే వాళ్ళమో ఇది ఇప్పుడు కళ అయిపోయింది. ఓకే. యా. సో మనం ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తున్నాము అనేది మనకి ఈ పాస్ట్ కనపడుతుంది. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ మనకి 40-50 lakhs ఇస్తే నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ వచ్చేది. ఓకే. సో బేసిక్లీ ఏమవుతుందంటే జనాలు కొనడానికి వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు కూడా ఆగుదాం ప్రైసెస్ తగ్గుతుందేమో, కొన్ని రోజులు కూడా ఆగుదాం ప్రైసెస్ తగ్గుతుందేమో అని ఒక మెంటాలిటీతో ఆగిపోతారు కొంతమంది. ఇదే 40-50 lakhsలో 2 BHK కావాలంటే దొరుకుతుందా? అంటే మనకి 3 BHK కాకుండా 2 BHK దొరుకుతుందండి. 2 BHK మీకు 60-50 and above నుంచి మీకు దొరుకుతుంది. అంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో దొరుకుతుంది. అంటే 5 floors, ఒక 6 floors ఉన్న అపార్ట్మెంట్స్ ఉంటుంది కదా, 10-15 flats అలాంటి వాటిలలో మీకు ఈ ప్రైజెస్లో 2 BHK దొరుకుతుంది. మ్యాక్స్ ఎలాంటి ఏరియాలో దొరుకుతుంది? మీకు బేసిక్లీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్కి వస్తే మీకు అమీర్పేట్, పంచగుట్ట ఆ ఏరియాస్లో అన్నీ దొరుకుతాయి. మీకు ఇంక్లూడింగ్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా మీకు ఈ ఏరియాస్లో రీసేల్ ప్రాపర్టీస్ దొరుకుతుంది. మీకు కొత్త ప్రాపర్టీస్ ఈ బడ్జెట్లో కావాలి అంటే మీరు అమీన్పూర్, బీరంగూడ, చందానగర్ టువర్డ్స్ ఇస్నాపూర్ వరకు వెళ్లాల్సి వస్తుంది. పటాన్చేరు వరకు ఇప్పుడు మార్కెట్ ఎక్స్పాండ్ అయ్యింది. ఓకే. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. సిమిలర్లీ మనం ఇప్పుడు టువర్డ్స్ బెంగళూరు హైవేనే తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు మణికొండలో దొరికేటివి కానీ ఇప్పుడు మణికొండ అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే మణికొండ చాలా పీక్ వెళ్ళిపోయింది ప్రైజెస్కి. పుప్పాలగూడ, మణికొండ అంతా ప్రీమియం బిల్డర్స్కి ఒక హబ్ అయిపోయింది. సో ఆ ఏరియాస్లో మీకు లేవు. సో బేసిక్గా మీకు ఆ దొరకాలి అంటే ఈ ఏరియాస్లోనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకోటి మీకు హయత్ నగర్, ఎల్బీ నగర్ దాటి వెళ్తే మీకు ఈ ప్రైజెస్ ఉంటుంది. అంటే బేసిక్లీ వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఈ ప్రైజెస్ అవైలబిలిటీలో ఉంటుంది. విత్ ఇన్ సిటీ లిమిట్స్లో అయితే మీకు ఈ ప్రైజెస్ ఉండదండి. మనం అంటే మీరు అన్నట్లు హయత్ నగర్ కానివ్వండి, ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే గట్కేసర్ కానివ్వండి, అదేవిధంగా మనకి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత తీసుకుంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఆ ప్రైజెస్కి తగ్గట్టు ఏ BHK రావచ్చు? ఐ మీన్ 3 BHK, 2 BHK ఎలా ఉన్నాయి ప్రైజెస్? అప్కమింగ్ ఏరియాస్ లైక్ హయత్ నగర్, ఎల్బీ నగర్, గట్కేసర్ ఇలాంటి ఏరియాస్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఒక 3 BHK కొనాలి అంటే 70-75 lakhs పెట్టాలి. అదే మీరు 2 BHK కొనాలి అంటే 40-45 lakhs పెడితే మీకు ఈ ఏరియాస్లో దొరుకుతుంది. అంటే కొత్త ప్రాజెక్ట్స్లో, అండర్ కన్స్ట్రక్షన్లో ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అలాంటి వాటిలో ఇన్స్టెంట్ పేమెంట్ మోడ్స్లో కూడా చాలామంది అమ్ముతున్నారు. కాకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదు అంటిల్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఫినిష్డ్. అక్కడ కొంచెం రిస్క్ కూడా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంది. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు అంటే ఇలాంటి ఏరియాస్లో మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో అయితే మీకు ఫ్లాట్స్ దొరుకుతుంది. అండ్ కొందరు కొంచెం లాంగ్ అయినా పర్లేదు, అంటే మా ఆఫీస్ నుంచి కొంచెం లాంగ్ అయినా పర్లేదు, చాలామంది కాలనీస్లలో మనకి ఇండిపెండెంట్ టైప్ కట్టేసి అమ్ముతూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో అలాంటి ఏరియాస్ ఏ బెస్ట్ మేము ఇప్పుడు తీసుకోవాలి అని అనుకుంటే కనుక?
అలాంటి ఏరియాస్ అంటే ఎలివేటెడ్ కారిడోర్స్ మీరు అనేది. అవును. సో ఇలాంటి ఏరియాస్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఒక 5 to 10 years హోల్డింగ్ కెపాసిటీ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కొత్త మెట్రో రైల్ ఏదైతే ఎక్స్పాన్షన్స్ ఉన్నాయో మీకు డెఫినెట్లీ శంషాబాద్ వరకు ఉంది మనకి. ఓకే, సో ఆ ఏరియాస్లో మీరు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే కొంచెం దూరం వెళ్ళి, ఎందుకంటే ఒకసారి మెట్రో కనెక్టివిటీ వచ్చిందంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నేను మెట్రో నుంచి ఇక్కడ మీ స్టూడియోకి రావాలి అంటే నాకు 15 minutes పడుతుంది. అదే నేను కార్లో వచ్చాను కాబట్టి నాకు 1 hour 20 minutes పట్టింది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు బేసిక్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ పూణే కానీ, తానే కానీ, చెన్నై లాంటి ఏరియాస్లో, చెన్నైలో సిటీస్ కంటే కూడా అవుట్స్కర్ట్స్లో ఎక్కువ మంది బ్రతుకుతారు. అక్కడ రీజన్ ఏంటంటే n number of ట్రైన్స్, ఓకే, కనెక్టింగ్ ద టౌన్ అండ్ ద సిటీస్. అక్కడ బొచ్చని ట్రైన్స్ ఉంటాయి. సో కనెక్టివిటీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనకి ఎలివేటెడ్ కారిడోర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు షామీర్పేట్ వరకు వెళ్ళింది. ఓకే, షామీర్పేట్ నుంచి ప్యారడైజ్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడోర్ ఉంది. ఓకే, సో అలాంటి ఏరియాస్లో ఇప్పుడు కూడా మీకు ఫ్లాట్స్ మీకు మీరు చెప్పిన బడ్జెట్లో మీకు దొరుకుతుంది. సో ఒక 10 years హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే ఇలాంటి ఏరియాస్ని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు పటాన్చేరు వైపు వెళ్తే మీకు టువర్డ్ శంకర్పల్లి వెళ్ళారనుకోండి, ఇప్పుడు కూడా అక్కడ 50-60 lakhsలో మీకు ఒక ఫ్లాట్ దొరుకుతుంది. సో ఇక్కడ ఛాలెంజింగ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్. సో మీకు అది బెనిఫిషియల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ మెట్రో ప్రాజెక్ట్ లాంటివి కంప్లీట్ అవ్వడానికి వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా మటుకి ఎక్స్ప్రెస్ హైవేస్ అంటే మనం ఏవైతే 4-6 liners ఉన్నాయో అన్ని 8 liners అయిపోతాయి. ఓకే, అది 8 liners అయిపోయిందంటే బై రోడ్ వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సిమిలర్లీ ఈజ్ ద మెట్రో కనెక్టివిటీ. మెట్రో వచ్చిందంటే కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. సో సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మీరు ఎంత అవుట్స్కర్ట్స్కి వెళ్తే మీకు అంత తక్కువ బడ్జెట్లో మీకు ఫ్లాట్స్ వస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్లోనే ఇండిపెండెంట్గా తీసుకోవాలి, ఓన్లీ 2 BHK సరిపోతుంది అనే వాళ్ళకి, అండ్ ఇప్పుడు దానికి ప్రైస్ ఎంత ఉంది? ఇండిపెండెంట్ హౌసెస్ అంటే రో హౌసెస్ కాన్సెప్ట్ సిటీ లిమిట్స్లో అయితే మనకి లేవండి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మీకు మనకి సెకండ్ హ్యాండ్ లో కూడా దొరుకుతాయి, కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ 2.5 CR. ఓకే, మీరు ఎంత 2 BHK 3 BHK వెళ్ళినా కూడా, ఎంత అవుట్స్కర్ట్స్ హైదరాబాద్లో వెళ్ళినా కూడా మినిమం 2 CR అనేది లేనిది మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే దొరకట్లేదు. ఐ స్టిల్ రిమెంబర్ ప్రణీత్ గ్రూప్ వాళ్ళది అమీన్పూర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఇండిపెండెంట్ రో హౌసెస్ లాగా. దాన్ని విలాస్ అనలేము, అలానే రో హౌసెస్ కూడా అనలేము. కాకపోతే సేమ్ ఎలివేషన్తో అని కట్టేసుకున్నారు. ఒకప్పుడు 50-60 lakhsకి విల్లానే అమ్మారు, కానీ ఇప్పుడు అవి రీసేల్లోకే మనకి 2 CR నుంచి 3 CR వరకు ఉంది. ఓకే, సో అంటే మనకి టౌన్ ఆర్ ద సిటీ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ప్రైజెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ.